నా పేరు డాక్టర్ పవన్ కుమార్ అండి. నేను సీనియర్ కన్సల్టెంట్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో మనం సర్జికల్ ట్రీట్మెంట్‌లో ప్రిడామినెంట్‌గా 2 సర్జరీలు ఉంటాయి. ఒకటి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ, 2 మాస్టెక్టమీ. మాస్టెక్టమీ అంటే మొత్తం రొమ్ము తీసేయడం. బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటే నేను బ్రెస్ట్ అనే దాంట్లో ఏదైతే గడ్డ ఉందో ఆ గడ్డను మాత్రమే తీసేసి మిగిలిన బ్రెస్ట్‌ని కన్జర్వ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు మనం చాలామంది పేషెంట్స్‌కి బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అనేది ఆప్షన్ ఇవ్వగలుగుతున్నాము. అండ్ వాళ్ళకి చేయగలుగుతున్నాం. వాళ్ళకి ఆ కాస్మెసిస్ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో, చాలామందికి ఉండే అపోహ ఏంటి? బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేస్తే మళ్ళీ రాదా? అందుకనే ఎవరికైతే ఇండికేటెడో వాళ్ళకి మాత్రమే బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ చేస్తున్నాం డిపెండింగ్ అపాన్ ద స్టేజ్. అండ్ బ్రెస్ట్ కన్జర్వింగ్ చేసిన తర్వాత లోకల్ ప్లాస్టిక్ సర్జరీ చేసి ఈ పక్క బ్రెస్ట్ ఎలా ఉందో అదే షేప్‌ని మెయింటైన్ చేయగలుగుతున్నాం. అండ్ నెక్స్ట్‌ది మాస్టెక్టమీ. ఎవరికైతే మాస్టెక్టమీ ఇండికేటెడో వాళ్ళకి కంపల్సరీ మాస్టెక్టమీ చేయాల్సిందే. సో, మాస్టెక్టమీ చేసిన తర్వాత కూడా ఆపోజిట్ బ్రెస్ట్‌కి సోషల్‌గా మ్యాచ్ అయ్యేలాగా మనం ఫ్రీ ఫ్లాప్ అనేది చేయొచ్చు. లేతే ఇంప్లాంట్, ఎక్స్టర్నల్ ఇంప్లాంట్ ఆర్ బ్రెస్ట్ ఎక్స్పాండర్ కూడా పెట్టొచ్చు. బట్ ఇవన్నీ కూడా పేషెంట్‌కి ఏది కావాలి అన్న దాంట్లోనే ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఆ స్టేజ్ ఏది, దానికి ఏది మంచిది అని ఏ డాక్టర్ అయితే ఆ సజెషన్ ఇస్తారో ఆ డాక్టర్‌కి ఆ సర్జరీ చేయించుకోవడం అనేది చాలా బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.